ఈ పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే. చాలు. మోషే గురించి ఈ వాక్య భాగము చెప్పబడుతుంది. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే. అరణ్యములో సంగము. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చోట్ల సంగము అనే మాట కొన్ని వెర్షన్స్లో కనిపించదు. కేజేబీ వెర్షన్లో, కింగ్ జేమ్స్ వెర్షన్లో మాత్రం దిస్ ఈజ్ హీ దట్ వాజ్ ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్ with the angel which spake to him in the Mount Sinai and with our fathers who received the lively oracles to give unto us. కేజేవి వెర్షన్లో చర్చ్ అనే మాట కనిపిస్తుంది. అక్కడ అరణ్యములో ఏముంది? సంఘం ఉంది. అప్పుడు దేవుడు ఐగుప్తులోంచి తీసుకొచ్చినటువంటి ఆ జనాంగం అంతటికీ కూడా ఈ ప్రసంగం ఎవరు చేస్తున్నారంటే స్టెఫను చేస్తున్నాడు. స్టెఫను అంటున్నాడు అరణ్యములో ఉన్నటువంటి సంఘము అంటున్నాడు. అరణ్యములో ఏముంది? సంఘము. అంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు ఎలా చూస్తున్నాడు? సంఘముగా చూస్తున్నాడు. యేసు ప్రభువారు మరలా తిరిగి రాబోతున్నారు. ఆయన తిరిగి రాబోతున్నారు. దేని కొరకు ఆయన వస్తారు? ఆయన తిరిగి రావడానికి ఆయనకి లోకంలో ఏముందంటే సంఘం ఉంది. మొన్నటి దినాన్ని దేవుని సేవకులు కూడా ఈ మాటను చక్కగా చెప్పారు. దేవునికి భూమి మీద ఏమైనా ఉన్నదంటే ఎవరున్నారు? సంఘము. అందరూ చెప్పాలి. ఏంటి? నేను కాదు, మీరు కాదు, ఎవరు? మనమందరం కలిసినప్పుడు ఏమవుతాం? సంఘము. సంఘంలో ఉన్నప్పుడు నేను అనేది మాట కాదు, సంఘము. సంఘం అనేది ఆయన యొక్క శరీరము. మనం ఎంతగా నేను అనేటువంటి మాట మనలో చచ్చిపోతుందో అంతగా దేవుని సంఘముగా మన జీవితాలు కట్టబడతాయి. నేను అనేది ఉన్నది. ఇంకా సంఘము అంటే ఎవరు? దేవుని యొక్క శరీరమై ఉన్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘము. కనుక యేసు ప్రభు వారు దేనికి రాబోతున్నారంటే సంఘము కోసం ఆయన రాబోతున్నాడు. మొన్నటి దినాన్ని ప్రకాష్ గారు కూడా మంచి మాట చెప్పారు. సంఘము లేకపోతే ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. సంఘము లేకపోతే చూడండి, కొంతమంది కొన్ని దేశాలు విడిచిపెట్టి వేరే దేశంలో ఎక్కడో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఈ దేశంలో ఏమీ లేదనుకుని వాళ్ళు ఇంకెందుకు రావాలి? ఇల్లు లేదు, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. వాళ్ళు ఎందుకు రావాలి? ఇంకా దేశానికి రావాల్సిన అవసరం లేదు. గనక యేసు ప్రభు కూడా మరలా ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే సంఘం ఉంది ఆయనకి. సంఘము ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క భార్య గనక వధువు. గనక ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే సంఘము కోసం వస్తున్నాడు. ఆయన తిరిగి మరలా దేనికోసం వస్తాడు? సంఘము కోసం వస్తాడు. గనక ఈ సంఘము భూమి మీద ఉన్నప్పుడు సంఘం ఏమైనది అనే కొన్ని మాటలు చెప్తాను. లాస్ట్ వీక్ సంఘము ఎలా విస్తరించింది అనే మాట గురించి అపోస్తలుల కార్యంలోనే చెప్పుకున్నాం. ఏ మాటలు చెప్పుకున్నాం? అందులో సంఘము క్షమాభివృద్ధి కలిగి ఉండేది, అంటే కట్టబడుతూ ఉండేది. రెండవది సమాధానము కలిగి ఉండేది. మూడవది ప్రభునందలి భయము ఉండేది. పరిశుద్ధాత్మ యందలి ఆదరణతో విస్తరిస్తూ ఉండేది, కలిగి విస్తరిస్తూ ఉండేది. కనుక ఈరోజు సంఘము అంటే ఆ మాటను మరి ఎక్లీషియా అంటారనమాట. ఎక్లీషియా, గ్రీక్ వర్డ్ ఎక్లీషియా. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు. మనమందరం ఒక సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి, మీరెవరంటే పిలువబడిన వారు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి? లోకంలో నుంచి మనం పిలువబడినవారు. ఇప్పుడు లోకంలోంచి పిలువబడ్డామంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి పిలువబడ్డారు? ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి పిలువబడ్డారు. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకమునకు సాదృశ్యం. పాత పాటలు బాగుండేవి, సియోను పాటలు, సంతోషముగా పాడుతూ సియోన్లోనికి వెళ్ళిద్దామని చెప్తూ అందులో చరణం ఉంటుంది. లోకాన
శాశ్వత ఆనందం ఏమీ కూడా లేదని చెప్పాను యేసు. గనుక ఆ లోకంలో శ్రమలు ఉంటాయి, వాటి అన్నిటిని దాటి వెళ్ళాలి. ఆ పాట బాగుంటుంది. సరే, గనుక సంఘము అనే మాటకు పిలువబడిన వారు మనము లోకంలో నుంచి ఏమయ్యాం? పిలువబడ్డాము. కనుక లోకం మనలో ఉండకూడదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చారు కానీ వారి హృదయాల్లో ఐగుప్తు ఉండిపోయింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కానీ హృదయంలో ఏముండిపోయింది? కనుక వాళ్ళు ఏమొచ్చినా ఏం జ్ఞాపకం చేసుకునేవారంటే హృదయంలో ఐగుప్తు ఉండిపోయేది. కనుక ఐగుప్తులో ఉన్న విషయాలు జ్ఞాపకం చేసుకునేవారు. అక్కడ ఇలా ఉండేది, అక్కడ అలా ఉండేది, అక్కడ అంత బాగుండేది, ఇక్కడ ఎంత బాగుండేది. మనము ఐగుప్తుల విషయాలు జ్ఞాపకం చేసుకోకూడదు. మనము దేవుని రాజ్య సంబంధమైన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అందులో నేత్రాలు కానానుపై నిలుపుడి అని ఉంటుంది. అంటే ఆ పాటలో నేత్రాలు ఎక్కడ ఉంచాలట? వీళ్ళు ఎక్కడ ఉంచారంటే ఐగుప్తులోనే ఉంచారు వారి ఆలోచనలు, వాళ్ళ హృదయాలు. కనుక చివరికి ఐగుప్తు వెళ్ళిపోదాం అనుకున్నారు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, లోకం అనేది మన హృదయాల్లో ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి ఆశలు ఉండకూడదు. కనుక బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. దేవుని పట్ల ప్రేమ ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే ఏం పోతుందట మనలోంచి? దేవుని ప్రేమ ఉండదు. ఇంకొకటి ఉంది, ఇంకో మాట, ఎవడైనాను లోకమునకు ప్రేమిస్తే దేవునికి శత్రువగును అని ఉంది. చూపించిన మాట యాకోబు పత్రిక. యాక్చువల్గా అది నా సబ్జెక్ట్లో మాట కాదు కానీ సడన్గా అలా గుర్తొచ్చింది, మీకు చూపిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగోరునో, చాలా అది కఠినమైన మాట. లోకముతో స్నేహం చేస్తే వాడేమవుతాడట? దేవునికి శత్రువగును. అంతేకాదు, లోకముతో స్నేహము దేవునితో వైరం. లోకముతో స్నేహము దేవునితో వైరము. ఎవడైనాను లోకమును స్నేహిస్తే వాడు దేవునికి ఏమైపోతాడట? శత్రువు అవుతాడు. చాలాసార్లు ఇది మనకు తెలియదు. అంటే లోకములో ఉన్నవి ఏమీ కూడా ప్రేమించకూడదు. లోకములో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం అంటే అదేదో బాగుంది అనుకోకండి మాట, అది చాలా ప్రమాదకరమైన మాట. ఏంటది? జీవపు డంబం అంటే ఏంటి? ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్లో ఏముంది? ప్రియదేవుని బిడ్డలారా, మనం చేసేవన్నీ కూడా ఇవి వీటి కోసమే చేస్తుంటాము. ఇవి ఖచ్చితంగా పోవాలి మన జీవితంలోంచి. దీనిని ఎవరైనా ప్రేమిస్తే వారిలో దేవుని ప్రేమ ఉండదు. కనుక సంఘమును దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? లోకంలో నుంచి తీసుకొచ్చాడు. మళ్ళా మనకు శరీరాశలు ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవపు డంబం ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇవి లేకపోతే మనము దేవునితో స్నేహం చేయగలుగుతాం. కనుక లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. ఇవి సాధన చేయాలి. ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన అంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఏం ఎక్సర్సైజ్ అంటే లోకం ఎక్కడ మనలో రాకుండా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. లోకంలో మనలోనికి రాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. లోకంలో ఉన్న వాటిని ఏమాత్రం కూడా ప్రేమించకూడదు. ఆ ప్రెస్టేజ్ మనలోనికి రాకూడదు. ఏ ప్రెస్టేజ్ కూడా ఏమకూడదు, రాకూడదు. కనుక దీనులమై దేవుని సన్నిధిలో మనము జీవించాలి. ఇప్పుడు ఆ సంఘము లోకంలో ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి సంఘము ఏమై ఉండాలి? లోకంతో స్నేహం చేయకూడదు. మనం లోకంలోంచి ఇంకా వెళ్ళిపోలేదు, లోకంలోనే ఉన్నాం. కనుక లోకంతో స్నేహం చేయకూడదు. లోకంలో ఉన్నాం కానీ లోకంతో ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు. కనుక ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము ఎవరంటే అక్కడ చెప్తున్నాడు, జీవము గల దేవుని సంఘము. సంఘం ఎవరిది? జీవము గల దేవుని సంఘము. ఇప్పుడు సంఘంలో ఉన్నవారు ఎవరు? వారు దేవునికి చెందిన వాళ్ళు. మనము జీవము గల దేవుని సంఘము. మనం ఎవరు అంటే, ఇప్పుడు నేను నావాడిని కాదు. అందుకే పౌలు ఏమంటాడంటే, నేను నావాడను కాను, నేను క్రీస్తు వాడను అంటాడు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించున్నాడు. ఇకను జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఎవరిదంటే దేవునిది. జీవము గల దేవుని సంఘము అన్నాడు. ఆ మాట బాగా గుర్తుంచుకోండి. జీవము గల దేవుని సంఘము. రెండవది, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం ఏమై ఉన్నది? సత్యమునకు స్తంభము ఆధారం. దేవుడు సంఘమును భూమి మీద ఎందుకు ఉంచాడంటే, భూమి మీద సత్యము అనే దానికి ఆధారముగా సంఘమును చూపించాలి. హల్లెలూయా. ఎందుకు మనం సంఘం విషయంలో ఎందుకు అన్నిసార్లు ధ్యానం చేస్తున్నామంటే, దేవుడు ఏదైనా చూపించాలి అంటే సంఘాన్ని చూపిస్తాడు. దేవుడు లోకం గురించి మాట్లాడేటప్పుడు, లోకంలో ఉన్న వారిని గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని చూపిస్తాడంటే సంఘాన్ని చూపిస్తాడు. సంఘం ఏమైనది? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యం అంటే ఏంటి? ట్రూత్ అంటే ఏమిటి అంటే ఎలా తెలుస్తుంది? సంఘాన్ని చూపిస్తాడు దేవుడు. ఎవరైనా సత్యము అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, సంఘాన్ని దేవుడు చూపిస్తాడు. కనుక మనము జీవము గల దేవుని సంఘమై ఉన్నాము. ఆ సంఘము లోకములో ఏమైనదంటే సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. సత్యం అనేది సంఘం మీద ఆధారపడి ఉంటుంది. సత్యమునకు అది స్తంభము ఆధారమునై ఉన్నది. కనుక మన మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. ఆ బాధ్యత ఏంటంటే, మనము జీవము గల దేవుని సంఘము. రెండవది, ఆ సంఘము లోకములో ఏమైందంటే సత్యానికి స్తంభము ఆధారమునై ఉన్నది. కనుక పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. వాళ్ళు ఎలా నడుచుకోవాలో నేను నీకు చెప్తాను, వాళ్ళకి అవన్నీ కూడా బోధించు. వాళ్ళు ఎలా పడితే అలా జీవించకూడదు. ఎందుకంటే సంఘం అనేది ఏదో ఆషామాషిగా మన ఆదివారం వచ్చి పాటలు పాడేసి కానుకిచ్చి వెళ్ళిపోతున్నాము, ఆదివారం చర్చికి వెళ్ళాము, తర్వాత అయిపోయింది కాదు. సంఘము భూమి మీద ఉండడానికి గల కారణం ఏంటి అంటే, సంఘమును ఇంకా భూమి మీద ఉంచడానికి గల కారణం ఏంటంటే, సంఘము ద్వారా లోకానికి దేవుడు తన సత్యాన్ని తెలియజేస్తాడు. లోకానికి ఏం తెలియజేస్తాడు? తన సత్యాన్ని తెలియజేస్తాడు. ఆ సంఘమే సత్యానికి ఆధారమై ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అందుకే ఈ యొక్క తిమోతికి చెప్తూ ఆ మాటలు రాస్తున్నాడు. సంఘంలో మనుషులు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, అన్ని విషయాలు కూడా ఈ తిమోతి పత్రికలు 2 పత్రికల్లో కూడా రాస్తాడు. మరొక వచనం కూడా చూపిస్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తెలుగులో అసలు అది అలా ఉండదు. 3వ అధ్యాయము 7వ వచనం. ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నాను, సత్యం విషయమై అనుభవ జ్ఞానము పొందలేనటువంటి వారు. యాక్చువల్గా అది అంతా కలిసిపోయి ఉంటుంది. ఇంగ్లీష్లో చెబితే భలే ఉంటుంది. ఆల్వేస్ లెర్నింగ్ బట్ నెవర్ ఏబుల్ టు కమ్ టు ఏ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ఆల్వేస్ లెర్నింగ్ బట్ నెవర్ ఏబుల్ టు కమ్ టు ఏ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ఎప్పుడూ నేర్చుకునిచున్నను కూడా, ఎప్పుడూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రాలేని వారు ఉన్నారు చాలామంది. వారు అవివేకులు అంటున్నాడు అక్కడ. ఎందుకంటే వారు చాలా దురాశలతో ఉన్నారు. 6వ వచనం ఉంటుంది, పాపభరితులై నానా విధములైనటువంటి దురాశల వలన నడిపింపబడి ఎప్పుడూ నేర్చుకుంటున్నప్పటికీ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రాలేకపోతున్నటువంటి అవివేకులు అంటాడు. విన్నారు అందరూ? ఏమన్నాడు? దురాశల వలన, నానా విధమైనటువంటి పాపభరితమైనటువంటి ఆశలతో ఉండిపోయినటువంటి వారు ఏం చేస్తారంటే ఎప్పుడూ నేర్చుకుంటున్నారు, కానీ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాలేనటువంటి అవివేకులు అంటున్నాడు. ఆల్వేస్ లెర్నింగ్ బట్ నెవర్ ఏబుల్ టు
కమ్ టు ఏ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. సంఘము నేర్చుకుంటుంది, సంఘము వింటుంది, కానీ ఎందులోకి రావట్లేదు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావట్లేదు. సంఘమునకు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము సత్యమునకు ఆధారమై ఉండవలసినటువంటి సంఘము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావడం లేదు. నేర్చుకుంటున్నారు కానీ సత్యమును గూర్చిన అనుభవంలోనికి మాత్రం రావడం లేదు. చాలా దురాశలు ఉండిపోతున్నాయి కనుక వాళ్ళని హెచ్చరించమని పౌలు చెప్తాడు. మరికొన్ని మాటలు కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి. చూడండి మరొక మాట, సంఘము మనమందరం కూడా విశ్వాసులమే, కానీ ప్రభు మనం విశ్వాసుల స్థాయిలోనే చూడాలనుకోవట్లేదు. ఏ స్థాయిలో ఉండాలి? శిష్యులుగా ఉండాలి. యేసు ప్రభు వారు చివరి ఆజ్ఞ కూడా, మీరు సమస్త దేశములకు వెళ్ళి సమస్తమైన మనుషులను కూడా మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. అక్కడతో ఆగిపోయాడా? వారందరినీ కూడా మిమ్మల్ని ఏం చేయమన్నాడు? శిష్యులుగా తయారు చేయాలి. శిష్యుడు అంటే ఎవరంటే, గురువు ఎలా ఉన్నాడో అలాగే జీవించేవాడు. గురువు ఎలాగున్నాడో అలాగే జీవించేవాళ్ళని ఏమంటారు? సాధారణంగా చూడండి, ఎవరినైనా మనం ఎప్పుడు శిష్యులు అంటాం? బయట కనబరిచినప్పుడు మీ శిష్యుడండి అంటారు కదా. అంటే ఎప్పుడు అంటారు? వాళ్ళలాగే వీళ్ళు కూడా మారినప్పుడు మీ శిష్యుడే అంటారు. మీ శిష్యుడే అంట. అప్పుడప్పుడు లిడియా ఈ పిల్లల గురించి మీ శిష్యులే అలా అంటారు. ఎందుకంటే వాళ్ళు మీలాగే ఇలా చేస్తారు ఏదని నేను ఆ పిల్లల మాటలు అంటున్నప్పుడు వాళ్ళు మీ శిష్యులు కూడా అలాగే తయారవుతున్నారు అంటది అనమాట. మీ శిష్యులు కూడా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, శిష్యులు అని ఎవరిని అంటారంటే, వాళ్ళ గురువు ఎలా చేస్తున్నాడో అలా చేసిన వాళ్ళని ఏమంటారు? శిష్యులు అంటారు. కనుక ప్రభువు ఏం చేయమన్నాడంటే, మనల్ని కూడా శిష్యులుగా మారాలి అని కోరుతున్నాడు. ఎవరైనా విశ్వాసుల స్థాయిలోంచి ఏ స్థాయిలోకి వెళ్ళాలి? శిష్యులుగా మార్చబడాలి. కనుక మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు. వాక్యమందు ఏమవ్వాలి? నిలిచిన వారైతే. అంటే అర్థమేంటి నిలబడం అంటే? వాక్యమందు నిలబడం అంటే అర్థం ఏంటి? నడవడం మళ్ళీ వేరు, నిలబడం. వాక్యము ఇలా చెప్తుంది, నేను ఇక దాన్ని దాటలేను. అర్థమవుతుందా? నిలవడం అంటే చెప్తున్నా, వాక్యం ఇలా చెప్తుంది, నేను ఇక దానిని దాటలేను. అంటే ఇప్పుడు నేనేమయ్యాను? వాక్యమందు నిలిచి ఉన్నాను. వాక్యం ఇలా చెప్తుంది కనుక వాక్యాన్ని దాటి నేనేమీ చేయలేను. వాక్యం ఇలా చెప్తుంది కనుక వాక్యమును మీరి నేనేమీ కూడా చేయలేను. ఎప్పుడు మనం మీరిపోతాం వాక్యము? చాలా సందర్భాల్లో మన వాక్యం మీరిపోతాం. పర్వాలేదులే వాక్యాన్ని లైట్ తీసుకోకూడదు. వాక్యమందు నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులు అవుతారు. నిజముగా నాకు శిష్యులు అవుతారు. వాక్యములో ఎవరైతే నిలిచి ఉంటారో వారికి శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలుగుతారు. ఏం చేస్తారు? మీరు సత్యమును గ్రహించగలుగుతారు. వాక్యమందు ఎవరు నిలిచి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారట? అందరూ సత్యాన్ని గ్రహించలేరు. వి మే హ్యావ్ నాలెడ్జ్, జ్ఞానం అనేది మనకు ఉండొచ్చు, కానీ సత్యాన్ని ఏం చేయలేము? గ్రహించలేము. సత్యాన్ని మొదట మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో వారు ఏమవుతారు? సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే సత్యం మనం గ్రహించగలుగుతామో సత్యం మనల్ని ఏం చేస్తుందట? సత్యము గ్రహించకపోతే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని బంధిస్తాడు. సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? బంధించేస్తాడు. స్వతంత్రత అనేది ఏంటి? విడుదల. స్వతంత్రత అంటే ఏంటి? మనకి విడుదల, మనకి విమోచన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆ ఫ్రీడమ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు మనకు ఆ ఫ్రీడమ్ వస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును గ్రహించినప్పుడు మనకు ఫ్రీడమ్ వస్తుంది. ఆ స్వతంత్రత అనేది వస్తుంది. దేంట్లోంచి?
అపవాది యొక్క తంత్రాలన్నిటిలోంచి కూడా మనకు స్వాతంత్రత వస్తుంది. హల్లెలూయా. సత్యమును గ్రహించగలిగే స్థితిలోనికి రావాలి. అందుకే అన్నాడాలి, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటున్నప్పటికి కూడా పాపభరితులై నానా విధమైన దురాశల వలన నేర్చుకుంటున్నారు, కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాలేని అవివేకులుగా ఉన్నారు అంటున్నాడు. కనుక సంఘం అయితే సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉంచాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అలా ఉండట్లేదు, అలా జీవించట్లేదు. ఎందుకంటే వాక్యం అందు ఏమవ్వట్లేదు, నిలిచి ఉండట్లేదు. కనుక బైబిల్ వాక్యము మీరు లైట్ తీసుకుంటే అవ్వదు. వాక్యాన్ని లైట్ తీసుకుంటే అవ్వదు. వాక్యం ఒక విషయం చెప్పిందంటే ఆ విషయానికి స్టిక్ అవ్వాల్సిందే. వాక్యము ద్వారా దేవుడు ఒక విషయం మాట్లాడాడంటే ఆ వాక్యానికి ఏమవ్వాలి, స్టిక్ అవ్వడమే, అక్కడ నిలవబడ్డమే. ఇంకా ఎప్పుడైతే మీరు వాక్యమందు నిలిచి ఉండడం ప్రారంభిస్తారో మీ ఆ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తారు. సాతానుడు మీ మీద ఏమీ కూడా చేయలేనంత స్వతంత్రతను దేవుడు మీకు ఇస్తాడు. ప్రతి బంధకాలన్నిటిలోంచి కూడా మనకు విడుదల వస్తుంది. ప్రతి బంధకాలన్నిటిలోంచి కూడా ఏమవుతుంది, విడుదలను వస్తుంది. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలోనికి మనం స్వీకరిస్తూ ఆ వాక్యంలో మనం నిలిచి ఉండటానికి మన జీవితాలు మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనకు స్వతంత్రత వస్తుంది. హల్లెలూయా. సాతానుడు మన మీద దాడి చేయలేనంతగా మనకు విడుదలను దేవుడిస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మనకేమవుద్దంటే మనం ఎప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి మన కోసం, అప్పుడే మనకు విడుదలను వచ్చినట్టు ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా ప్రార్థన చేశారనుకోండి, మనకు కొంచెం విడుదలను వచ్చినట్టు ఉంటుంది. బాగుందండి, ఇప్పుడు మాకు బాగుందండి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఎలాగుంటారంటే ప్రతిదానికి కూడా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి. ఇక్కడ నా గురించి చెప్పట్లేదు, బయట నేను చాలామంది చూస్తుంటాను. పాస్టర్ గారితో ప్రతి విషయానికి గురించి ఏం చేయాలి, ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకంటే ఆ ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి సమాధానంగా ఉంటుంది. ఇది ఒక స్థాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సత్యం ఎప్పుడైతే గ్రహిస్తామో సత్యం మనల్ని పూర్తిగా స్వతంత్రులు చేసేస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే స్వతంత్రులుగా అవుతామో మనము సువార్తను ప్రకటించగలుగుతాం. ఎస్, నాకు విడుదల వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ప్రభువు ద్వారా వచ్చింది. లేకపోతే కొంతమంది సువార్త ఎలా చెప్తారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది. ఇది సువార్త కాదు అసలు విషయం. ఇదేంటి? సువార్త కాదు. చాలామందికి తెలియదు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది, మా పాస్టర్ గారు, కొంతమంది మా బాబు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత వస్తుంది, మా పాప ప్రార్థన చేస్తే వస్తుంది. ఇవి స్వతంత్రత కాదు. అంటే నేను వాళ్ళని ఏం తక్కువ అంచనా వేయట్లేదు, వాళ్ళని ఏం తప్పుగా చెప్పట్లేదు, కానీ అది స్వతంత్రత కాదు. మీరు సువార్త చెప్పినప్పుడు ఏం చెప్తారు, మా పాప ప్రార్థన చేస్తే, మా బాబు ప్రార్థన చేస్తే, మా డాడీ ప్రార్థన చేస్తే. ఇది సువార్త కాదు. సువార్త ఏంటి? ప్రభువు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభువు మనలను రక్షిస్తాడు, ప్రభువు మనలను స్వస్థపరుస్తాడు, ప్రభువు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రభు 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 ఇదేంటి? సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎప్పుడు ఇలాగెవరు చెప్పగలుగుతారంటే వారు దేవుని వాక్యమందుండి విడుదల పొందినవారు. దేవుని వాక్యమందుండి విడుదల పొందినవారు. సత్యమందు మీరు నిలిచి ఉంటే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కనుక యేసుప్రభు వారు భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు కూడా మీ మాట చెప్పాను. యేసుప్రభు వారు భూమి మీద నుంచి వెళ్ళిపోతున్న సమయంలో దానికి ముందుగా సిలువ పడక మునుపు ఆయన ఒక ప్రార్థన చేశారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రభు ఇక్కడ ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారు, అంటే ఇక్కడ ఎవరంటే ప్రభు యొక్క శిష్యులు, వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను లోక సంబంధిని కానట్టు వారును, మీరు లోక సంబంధులా కారా? ఇప్పుడు లోకం మీలో ఏమీ లేదని చెప్పగలిగితే నేను లోక సంబంధం కాను అని చెప్తారు. లోకం మీలో ఏదైనా ఉందనుకోండి, అందుకే బైబిల్లో ఉంది చక్కని మాట, చిన్నపిల్లలారా మీరు
దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. గనుక ఇక్కడ అంటున్నాడు తండ్రి నీవు లోకంలో నుండి క్షమించండి 15వ వచనం చూడండి. నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. దుష్టునుడు అంటే ఎవరు? సాతానుడు. దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే. చూడండి, లోకంలో వారిని ప్రతిష్ఠిస్తున్నానని చెప్తూ దుష్టుని నుంచి వారిని కాపాడండి అన్నాడు. దుష్టు నుంచి వారు ఎలా కాపాడబడతారు? దుష్టుని నుంచి వారు ఎలా కాపాడబడతారు? అక్కడ ఉంది, సత్యములో ప్రతిష్ఠ చేయబడినప్పుడు వారు దుష్టుని నుంచి కాపాడబడతారు. దుష్టుని నుంచి వారు ఎలా కాపాడబడతారు? అందుకే ప్రభు అన్నాడు, దుష్టుని నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అని చెప్తూ ఏమన్నాడు ఆయన? మరి నేను ఉండను, ఇంకా నేను ఈ లోకంలో ఉండను, నీ వద్దకు వచ్చేస్తున్నాను. 13వ వచనం చూడండి. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, కనుక నేను వచ్చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు లోకంలో ఉండగా నేను వారి కోసం ఏం చేశాను? ప్రార్థన చేస్తున్నాను. కనుక దుష్టు నుంచి వారిని కాపాడమని నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వారు సత్యమందు ప్రతిష్ఠించబడితే దుష్టు నుంచి వారికి స్వతంత్రత కలుగుతుంది. హల్లెలూయా. వాక్యమందు మనం నిలిచి ఉంటే సాతానుడు మనం ముట్టలేడు. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, ఏసన్ గారు రాసిన పాటలో, వాక్యమై ఉన్న నీ సహవాసమే నన్ను బలపరిచని ఉంటుంది. కనుక కనాను యాత్రలో మృత సముద్రపు భయం నన్ను వెంటాడుతుంది, వాక్యమై ఉన్నటువంటి నీ సహవాసమే నన్ను బలపరిచింది అంటాడు. తర్వాత వెళ్ళైతే పాడదాము. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. కనుక నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, దేవుని వాక్యములో మనము ప్రతిష్ఠించబడతామో, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు స్వతంత్రత వస్తుంది. స్వతంత్రత దేనికి? పాపము చేయడానికి కాదు. సాతానుడు మన మీద మనల్ని బంధించుకుంటున్నట్లు మనకు స్వతంత్రత వస్తుంది. హల్లెలూయా. సాతానుడు మనల్ని ఏం చేయలేడు, బంధించలేడు, భయపించలేడు. లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు భయంతో, ఎప్పుడూ మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనలను బంధించి మనలను మోసం చేయడానికి చూస్తుంటాడు. దేవుని వాక్యం ఎరిగిన వారిని సాతానుడు బంధించలేడు. హల్లెలూయా. కనుకనే నేను వెళ్ళిపోతున్నాను లోకంలో నుంచి, వారి కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోకంలో ఉంటారు కనుక వారిని సత్యమందు ప్రతిష్ఠించమని నీకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు, చూడండి, ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. సంఘము ఇప్పటి వరకు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు ఆరాధన చేశారు. మిరియాము కంజర పట్టుకొని గొప్ప డ్యాన్స్ చేసింది, అందరినీ కూడా ఏం చేసింది? నడిపించింది. అందరినీ కూడా, ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆ వర్షిప్లో నడిపించింది. కానీ మారా రాగానే ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా అంత ఆరాధన చేసిన వాళ్ళు, అంత నాట్యం చేసిన వాళ్ళు, మారా రాగానే ఏమైపోయింది? మారా అంటే ఏంటండి అన్నట్టు చూస్తున్నారు మీరు. మారా అంటే ఏంటి? చేదు నీళ్లు వాళ్ళకి ఎదురయ్యాయి. వాళ్ళకి దాహం వేస్తుంది, బాగా పాటలు పాడి నాట్యం చేసి ఏమైపోయారు? వాళ్ళు అలసిపోయారు. నీళ్లు కావాలనుకున్నప్పుడు చెరువు కనిపించింది, ఊట కనిపించింది. వెళ్తే ఏముంది అక్కడ? నీళ్ళు ముట్టుకోగానే కటిక చేదు. వెంటనే స్టార్ట్ చేశారు. ఏంటి?
వెంటనే స్టార్ట్ అయిపోతుంది మనకి సొనుగుడు. ప్రియదేవుని బిడ్డలారా, స్టార్ట్ అయిపోయింది సొనుగుడు. అంత నాట్యం చేసిన వాళ్ళు, అంత ఆరాధన చేసిన వాళ్ళు వెంటనే ఏమైపోయింది? సొనుగుడు స్టార్ట్ అయిపోయింది. అందుకే దేవుని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. ఏం చేయాలి? ఆత్మతో ఆరాధించాలి. రెండోది ఏంటి? సత్యముతో ఆరాధించాలి. స్పిరిట్ అండ్ ట్రూత్. దేవుని దోస్ హూ వర్షిప్ ద లార్డ్ దే షుడ్ వర్షిప్ విత్ స్పిరిట్ అండ్ ట్రూత్. దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎప్పుడైతే మనము ఈ అనుభవంలోనికి వెళ్తామో బోల్డ్ రెవల్యూషన్స్ వస్తాయి. ఏమొస్తాయి? బోల్డ్ ప్రత్యక్షతలు వస్తాయి. ఈ ప్రత్యక్షతలు ఎవరికి దొరికింది తెలుసా? ఒక సామాన్యమైనటువంటి వేశ్యగా తన జీవితం జీవిస్తున్నటువంటి సమరయ స్త్రీకి దొరికింది. సమరయ స్త్రీకి దొరికింది. సమరయ స్త్రీకి మెస్సేజ్ తెలుసుకుంది. అందుకే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి ఊరందరికీ చెప్పింది. ఊరందరికీ కూడా ఏమైంది? చెప్పింది. ఆ ఊరందరూ కూడా రక్షణ పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించగలుగుతామో ప్రత్యక్షత వస్తుంది మనకి. ఆమెకు మెస్సేను చూడగలిగింది. ప్రభువు కూడా తన్ను తాను వారికి బయలుపరుచుకుంటాడు. ప్రభువు కూడా ఏం చేస్తాడు? తన్ను తాను వారికి బయలుపరుచుకుంటాడు. ఆ సమరయ స్త్రీకి ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. ఎందుకనంటే ఆమె ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఆ అనుభవంకి వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకు ఆయన బయలుపరుచుకున్న విషయం కూడా మీకు చెప్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువు. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఆమె ఏం చెప్పిందట? నువ్వు సత్యం చెప్పావు, అబద్ధం ఆడలేదు. చాలామంది అబద్ధాలు ఆడుతారు. చాలామంది ఏం చేస్తారు? అబద్ధాలు ఆడుతారు. నువ్వేం చెప్పావు? సత్యం చెప్పావు. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని ఉంది. ఉందా బైబిల్లో? ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడేవాళ్ళు. ఈమెతో ప్రభు ఏమన్నాడు? నువ్వు సత్యమే చెప్పావు, నువ్వు అబద్ధం ఆడలేదు. ఎవరితో అబద్ధం ఆడలేదు? ప్రభుతో అబద్ధం ఆడలేదు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా పెనిమిటి కాడు, నువ్వు సత్యమే చెప్పావు అని చెప్తూ ఆమె అంటుంది చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, చూడండి ఆమె స్టేజ్ ఎలా మారుతుందో చూడండి. అయ్యా, నువ్వు ప్రవక్తమని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని. చూడండి, ఈమె సమరయ స్త్రీ అంటే ఈమె యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీ కాదు. సమరయులు అంటే ఇశ్రాయేలీలు కారు, వాళ్ళు మిక్స్డ్ జనరేషన్ అనమాట. ఇశ్రాయేలీలు అన్ని జనులను వివాహం చేసుకొని వారికి కన్నటువంటి సంతానమే సమరయులు. అష్షూరీలు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చి ఉన్నారు. ఇశ్రాయేలీలు చాలామంది అష్షూరు దేశానికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు అష్షూరీలు కలిసి వాళ్ళు వివాహాలు చేసుకున్నప్పుడు వాళ్ళకు పుట్టిన సంతానమే సమరయులు అనమాట. అంటే మిక్స్డ్ జనరేషన్ అనమాట. వాళ్ళు ఇశ్రాయేలీలుగా అనిపించుకోలేదు వాళ్ళు, అందుకే వాళ్ళు సమరయులుగా పిలువబడ్డారు. అయితే ఈమెమంటుంది? సమరయ స్త్రీ అయినప్పటికి కూడా సత్యం చెప్పాను, సత్యము చెప్పింది అంటుంది. అంతేకాదు ఏమంటుంది మరలా? నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అన్నది. తర్వాత ఏమన్నదంటే చూడండి, మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఈమె నెక్స్ట్ ఎక్స్పీరియన్స్లోకి దేనిలోకి వెళ్తుందంటే ఆరాధన గురించినటువంటి అనుభవంలోకి వెళ్తుంది. హల్లెలూయా. మేము ఇక్కడ ఆరాధన చేస్తున్నాము కానీ ఈ ఆరాధన కాదు, యెరూషలేములో ఆరాధించే స్థలం ఉందని మీరు చెప్తారు కదా. ఆమె ఆశ ఏంటి? వీళ్ళు యెరూషలేములోకి వీళ్ళని ఎంటర్ చేయరు. సమరయులు యెరూషలేములోనికి ఎంటర్ చేయరు. అంతేకాదు
యూదులు సమరయుల దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఏదైనా ఇచ్చినా తినరు. వారు ఏదైనా పట్టుకున్న దాన్ని వీళ్ళు పట్టుకోరు. సమరయులను ద్వేషిస్తారన్నమాట. అయితే ఏమంటుంది, మీరు యెరూషలేములో తండ్రిని ఆరాధించేటువంటి స్థలం ఉందని మీరు చెప్తారని ఆమెతో ప్రభుతో చెప్తుంది. అప్పుడు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఇట్లా, నేను అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము నమ్ముము. అప్పుడు రెవల్యూషన్ ఇవ్వడం ప్రారంభించాడు ఆయన. ప్రత్యక్షత ఇవ్వడం ప్రారంభించాడు ఆయన. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవం వస్తుంది. ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆమె అంటుంది చూడండి, 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. మీకు చాలామందికి నేను చదువుతున్నప్పుడు ఎందుకు ఆమెకు తను ఆయన బయలుపరుచుకున్నాడు చూడండి. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆయన బయలుపరచుకోలేదు. ఈ రోజు చాలాసార్లు రేపు వచ్చేవారని చెప్తే, ఈ రోజు చాలా విషయాలు అడిగితే ప్రభు ఏం మాట్లాడలే. చాలాసార్లు ప్రభు మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం, ఆయన ఏం మాట్లాడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆయన ఏం మాట్లాడట్లేదండి. మాట్లాడు. కొంతమంది ఆయన ఏం చేయడు, మాట్లాడు. మీరు కూడా కొంతమంది ఏం చేయరు, అవునా కదా? నేను మాట్లాడు నాలుతో అంటారు, అవునా? యేసు ప్రభు ఈ రోజు ఏమంటున్నాడు, ఆయన మాట్లాడట్లేదు. చాలా ప్రశ్నలు అడిగాడు, ఒక్క మాట చెప్పట్లేదు. ఒక్క మాట కూడా మనకు అనిపిస్తుంది, ఏ రోజుతో ఒక మాట చెప్తే ఏ రోజు మారిపోతాడు కదా అని మీరు అనుకోవచ్చు. మాట్లాడ్డాయి. హృదయం సరి అయినది కాదు హేరోద్ది కనుక దేవుడు ఏం చేయట్లేదు, మాట్లాడలేదు. అడుగుతున్నాడు, ఒక సూచక్రియ చేయి, ఏదైనా చెప్పు, నువ్వు ఏదైనా చెప్తే విందాం అనుకుంటున్నానంటే ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడ్డు. మన హృదయాలు సరిగా లేకపోతే ఏం చేయడు ఆయన, మాట్లాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈమెతో ప్రభు ఇంకా మాట్లాడుతుంటే ఆమె అంటుంది, ఎందుకని తెలుసా, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అంటుంది. ఆమె అన్యురాలు ఒక రకంగా చెప్పాలంటే, కానీ ఆమెకి ఏం తెలుసు, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. సత్యమును గురించినటువంటి ఆశ ఆమెలో ఉంది. సత్యము కొంత తెలుసుకుంది. అదే విషయాన్ని ఆమె, నాకు తెలుసు క్రీస్తు వస్తాడని, మెస్సయ్య వస్తాడని అన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, తెలియచేయనని ఆమెకు ఒక ప్రత్యక్షత ఉంది. ఏంటంటే ఆయన వస్తే మాకు సమస్తము తెలియచేస్తాడు అనగానే అప్పుడు ఆయన అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని. హల్లెలూయా. వాట్ ఏ రెవల్యూషన్. అద్భుతమైన ప్రత్యక్షత పొందేసుకుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత కాలము నేర్చుకునిచున్నను సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రాలేని అవివేక స్త్రీలు అన్నాడు అక్కడ. ఈమె బహుశా ఎంతసేపు ఉన్నాడో ఆయన తెలియదు. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలోనికి ఆమె వచ్చేసింది. ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలోనికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు, మేము ఎరుగుదుము అన్నది. ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడు, ఆయన సమస్తమును కూడా మాకు తెలియచేస్తాడని చెప్పగానే ప్రభువు తను బయలుపరుచుకున్నాడు. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పగా ప్రత్యక్షత ఎలా వస్తాయి? సత్యము. అబద్ధం ఆడకూడదు. ఆమె అబద్ధం ఆడలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అబద్ధం ఆడలేదు. ఆయన, నీ పెనిమిటిని తీసుకురా అంటే ఆయన ఊరు వెళ్ళాడండి, ఆయన ఏమో ఇక్కడికి వెళ్ళాడండి అని ఏం చెప్పలే. ఆమె ఏమన్నది? చక్కగా ఒప్పేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నీ వెళ్ళి నాకు పెనిమిటి లేడు అని చెప్పేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అతను నా పెనిమిటి కాడు అని చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యము చెప్పినప్పుడు ఆ సత్యాన్ని బట్టి ప్రభు ఆనందించాడు.
ఒక్కొక్క స్టెప్పు ఆమెని ఎక్కిస్తున్నాడు. ఆమె కూడా వెంటనే ఆమె స్పందించింది, ప్రభా నువ్వు ప్రవక్తవు ప్రభా అన్నది. హల్లెలూయా. నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అన్నది. ఇంకొక ప్రత్యక్షతలోనికి ఆయన తీసుకెళ్ళాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలోనికి. ఆమెకు హృదయం ఆశపడుతుంది ఏంటంటే, మీరు యెరూషలేములో ఆరాధిస్తారు, మేము యెరూషలేముకు రాకూడదు, యెరూషలేములోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళరు కదా అంటే ఏమన్నాడు, నువ్వు యెరూషలేముకు రావాల్సిన అవసరం లేదు, ఒక కాలం వస్తుంది ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది. అక్కడి నుంచి ఇంకో ప్రత్యక్షతలోకి తీసుకెళ్ళాడు. ఆమె కూడా చూడండి అటు ఇటు అవుతుంది రెండు కూడా. ఆమె కూడా ఒక అనుభవంలోనికి వచ్చింది, క్రీస్తు అనే మెస్సే వస్తాడని నేను విన్నాను, మేము ఎరుగుదము, ఆయన వస్తే మాకు అన్నీ తెలియచేస్తాడంటే అప్పుడు ఆ ప్రభు ఎంత ఆనందం చెప్పాడో, నేనే ఆయన్ని. ప్రైజ్ ద లార్డ్. దెబ్బకు కొండ వదిలేసిందండి. ఏమైంది? కొండ వదిలేసి ఏమైంది? పరుగు 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 పరుగును ఊర్లోకి వెళ్ళిపోయి ఊరంతటిని తీసుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఊరంతటిని ఏం చేసింది? సత్యము మనము గ్రహించినప్పుడు ఎంత స్వతంత్రత. వాళ్ళు నన్ను ఏమనుకుంటారో ఏమంటారో, నన్ను అసలు పట్టించుకోరు. మనం ఏమంటాం? నన్ను అసలు పట్టించుకోరు, నా మాట ఎవడు వింటాడు? నిజంగా ఎవరు వినరు. ఆయన వినరు కనుకే ఆమె మంచి ఎండలో వచ్చి నీళ్ళు పట్టుకుంటుంది. కానీ ఎప్పుడు మెస్సేను కనుగొందో మొత్తం నన్ను వినరు అవేమీ లేదు. దేవుని ఆత్మచేత త్రోయబడి వెళ్ళిపోయి ఊరందరిని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊర్లో కూడా సాక్ష్యం ఏం చెప్పింది తెలుసా? కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. ఏమని చెప్తారు సాక్ష్యం? నేను మెస్సేజ్ చూశాను అనలేదు, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నా పాపాలన్నీ నాకు చెప్పేశాడు. నేను చేసినవన్నీ అంటే ఏంటి? నేను చేస్తున్న పాపము, నేను చేస్తున్న తప్పులన్నీ కూడా ఆయన నాకు చెప్పాడు. ఈరోజు నేను వాటిని విడిచిపెట్టేశాను. మెస్సేను కనుక్కోవడానికి రండి, మనం చూద్దాం రండి అనగానే ఊరంతా పరిగెట్టి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఈమెమో భయపడి ఉండేది. ఈరోజు ఏంటి ఇంత ధైర్యంగా, ఆమెలో ఏంటి ఇంత ముఖం చూడండి. క్రీస్తుని ఎప్పుడైతే మనం కనుక్కుంటామో ముఖాలు కూడా ఏమవుతాయి తెలుసా? ప్రకాశిస్తాయి. ముఖాలు ఏమవుతాయి? ఏం ప్రకాశం? లైట్లు వేసుకునే ప్రకాశం కాదు, జీవ కాంతి మన ముఖంలోనికి వస్తుంది. హల్లెలూయా. ఏ కాంతి వస్తుంది? జీవకాంతి వస్తుంది. ఆ లైట్ మన మీదకి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనం మాట్లాడితే ఏమంటారు తెలుసా? ఖచ్చితంగా వాళ్ళు వింటారు. అందరూ వచ్చేసారు. సంఘము సత్యమునకు ఏంటి? స్తంభము, ఆధారమై ఉండాలి. కనుక మనలో అసత్యం ఉంటే, మనలో అబద్ధాలు ఉంటే ఎవరుంటారు? అపవాది ఉంటాడు. యోహాను, ఇంకా అవన్నీ చూపించడానికి సమయం చాలదు. యోహాను రాసిన పత్రికల్లో ఎన్నిసార్లు సత్యము 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 అని మాట్లాడాడు. మీరు నిజముగా సత్య సంబంధులు అంటాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని విని నేను సంతోషిస్తున్నాను, అంతకన్నా సంతోషం నాకేమీ లేదు అంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును అనుసరించినప్పుడు మనము స్వతంత్రులమైపోతాం. ఆమె అపవాది మనల్ని ఏం చేయలేడు? మోసము చేయలేడు, మనల్ని బంధించి ఉంచలేడు, అజ్ఞానంలో ఉంచలేడు. ఆమె ఇంతకాలం ఒక బంధకంలో ఉంది, పాపంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటిలోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు సువార్తికురాలు అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది? సువార్తికురాలు అయిపోయింది. ఒకప్పుడు ఆమె పాపములో ఉన్నటువంటి స్త్రీ విడుదల పొందింది, స్వతంత్రాలు అయిపోయింది. ఎక్కడి నుంచి స్వతంత్రత? పాపము నుంచి స్వతంత్రత, అపవాది బంధకంలోంచి స్వతంత్రత, సిగ్గు బిడియములో నుంచి స్వతంత్రత. ఊరిలోనికి వెళ్ళిపోయి ఊరందరినీ కూడా పిలుచుకొని వచ్చేసింది. సత్యము మనలను స్వతంత్రులు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంఘము సత్యమునకు ఏమైనది? స్తంభమైనది, ఆధారమునై ఉన్నది. సంఘము సత్యమును గ్రహించిన స్థితిలో ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే వాక్యమందు నిలిచి ఉండాలి. ప్రభు ఆమెతో ఏం చెప్తున్నాడో ఆ వాక్యంలోనికి వస్తుంది. ప్రభు ఆమెతో ఏం చెప్తుందో ఆ వాక్యం నమ్ముతుంది. ఆ వాక్యం నమ్ముతుంది. స్టెప్ బై స్టెప్ గొప్ప స్వతంత్రతలోనికి ఆమె వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప విడుదల ఆమెకు వచ్చేసింది. గొప్ప సువార్తికురాలు అయిపోయింది. ఊరంతటిని కూడా ఏమైంది? మార్చేసింది. మనము ఎంతకాలం వింటామో ఇంకా లోకము,
ఇంకా దురాశలు, ఇంకా పాపము, ఇవి మన జీవితాలను పాలించడానికి గల కారణము వాక్యమందు మనం ఏమవట్లేదు, నిలిచి ఉండట్లేదు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులు అవుతారు, మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. ఆమె స్వతంత్రులుగా అయ్యి అప్పుడు మనం చెప్తే మనుషులు వింటారు. ఇంకా మనము బంధకాల్లో ఉండి, మనము ఇంకా లోకాశల్లో ఉండి, మనము ఇంకా పాపంలో ఉండి సువార్తను చెప్తే ఎవరు నమ్మరు. ఎవరు ఏం చేయరు, నమ్మరు. యేసు ప్రభు గొప్పవాడంటే ఆ గొప్పవాడు నీకేం చేశాడో వారి జీవితాల్లో చూడాలి. మనల్ని చూసినప్పుడు ఆ గొప్ప దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడో వారు చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అంటారు, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రైజ్ ద లార్డ్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితిని, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితిని, కాపరివైన నీవు నమ్ముగా చేతివే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడినే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడినే, వాక్యమయ్యున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే, వాక్యమయ్యున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేసునే, స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. అందరూ కూడా ఒకసారి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో చివరి ప్రార్థన చేయక మునుపు సత్యమందు ప్రభా మమ్మల్ని ప్రతిష్ఠించండి. నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నేను వారితో ఉండను. తండ్రి, వారిని సత్యమందు ప్రతిష్ఠించండి. నీ వాక్యమే సత్యము. మీరు నిజముగా నా వాక్యమును ఎరిగి ఉన్నట్లయితే నా వాక్యమందు మీరు నిలిచి ఉంటారు. నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే నాకు శిష్యులు అవుతారు.
అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుంచి, ప్రతి దురాశ నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి అపవాది తంత్రాలన్నిటి నుంచి కూడా, అపవాది మోసం నుంచి, మరణ భయము నుంచి, ప్రతి విధమైనటువంటి తంత్రాలన్నిటి నుంచి కూడా ప్రభు విడుదలనిస్తాడు. గొప్ప ప్రత్యక్షతనిస్తాడు. ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే వారిగా మారుస్తాడు. మెస్సయ్యను మనం చూడగలిగే స్థితినిస్తాడు. మెస్సయ్యను మనం ప్రకటించగలిగే స్థితినిస్తాడు. ఎన్నిసార్లు నేర్చుకునిచున్నాను, ఎవర్ లెర్నింగ్ బట్ నెవర్ ఏబుల్ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానములోనికి ఎప్పుడు నేర్చుకునిచున్నాను, ఎప్పుడు వింటున్నప్పటికీ కూడా సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానములోనికి రాలేని అవివేకుల వలె ఉండకూడదు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము గల దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. తండ్రి, మమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠించండి అని అడుగుదాం అందరం కూడా. ప్రభా, ఆ వాక్యమే సత్యము. ప్రతి ఒక్కరు నోరు విప్పి అడుగుదాము. వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యం మనం అందరం వింటున్నాము. వాక్యమందు మనం నిలిచి ఉంటున్నామా? మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునేటువంటి ప్రతి స్టెప్ కూడా వాక్యములో నిలిచి ఉండాలి. వాక్య ప్రకారముగా చేయాలి. అప్పుడు మిమ్మల్ని దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు. సత్యమును మీరు గ్రహించగలుగుతారు. అపవాది మీ మీద దాడి చేయలేడు. అపవాది మిమ్మల్ని మోసగించలేడు. అపవాది మిమ్మల్ని నాశనము చేయలేడు. ప్రభు కొరకు ఒక సామాన్యమైన స్త్రీ సత్యమును గ్రహించినప్పుడు ఊరంతటినీ కూడా ప్రభు యొద్దకు తీసుకొని వచ్చింది. ఆత్మలను సంపాదించే వరంగా మారుతాము, ప్రార్థించే వరంగా మారుతాము, పరిశుద్ధులంగా మారుతాము, ప్రభువుకు మహిమ తెచ్చే వరంగా మారుతాం, ప్రభువును గణపరిచే వరంగా మారుతాం. గొప్ప సంతోషముతో మన హృదయాలు నింపబడతాయి, మన ముఖాలు ప్రకాశిస్తాయి. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలింపచేయండి. వాక్యమును గ్రహించినప్పుడు ప్రభా నాయన, వాక్యమును నిలిచి ఉన్నప్పుడు నాయన, మేము నీకు శిష్యులంగా మార్చబడతాం. సత్యమును గ్రహించగలుగుతాము. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభా, ఈ రాత్రి మేము ధ్యానం చేసిన మాటలు అందరి జీవితాలకు ఉపయోగకరంగా ఉంచండి. అందరి జీవితాల్లో ఫలభరితముగా ఉంచండి. అందరూ కూడా ఫలించాలని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా నీ వాక్యమందు ప్రతిష్ఠ చేయబడాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, ఆ సత్యము నీ వాక్యమే కదా ప్రభా. ఆ వాక్యమందు ప్రతిష్ఠ చేయబడి గొప్ప విడుదల, గొప్ప స్వాతంత్ర్యము అందరూ అనుభవించడానికి, ప్రభును ప్రకటించడానికి సహాయం చేయమని నేను నీ మాటలకు బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.